వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్కాజిగిరిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన. గౌతమ్ నగర్ డివిజన్లోని ఐఎన్ నగర్లో ప్రజా సమస్యలపై ఆరా. మానవత్వం చాటుకున్న బండి సంజయ్. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలింపు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మెహబాల్ రెడ్డి. ఎన్నికల కోడ్ వచ్చేలోపు ప్రతి పైసా సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచన. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే మల్కాజిగిరిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. గౌతమ్ నగర్ డివిజన్లోని ఐఎన్ నగర్లో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నందికంటి శ్రీధర్, మల్కాజిగిరి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టోటల్ ఉంది శాంక్షన్ అయింది కాకపోతే 6 బిట్ అక్కడ మన ఇల్లు పోతుంది. అక్కడ అవకాశం లేదు. ఇదే ప్లేస్ పడి నాకు ఇది బాగుంది. ఇదే మెయిన్ ప్లేస్ గ్రౌండ్ వస్తుంది అనుకో ఆనంబా చోస కలుస్తుంది. మొత్తం ఈ సైడ్ కలుస్తుంది. మనకు ఉత్తమ్ నగర్ నుండి కొండపై నుంచి ఒక రోడ్ అయిందన్న ఈ ల్యాండ్ ఇవ్వని చెప్పింది. ల్యాండ్ ఇవ్వమని చెప్పింది. ల్యాండ్ ఎలా అయిపోయిందన్న సర్వే అయిపోయింది. బడ్జెట్ తెలంగాణ 50% అవునవును ఒక 50% పూర్తి అయిందండి. ఆఖరిసారి మొత్తం రిక్వెస్ట్ నాకు ఈసారి 5 కోట్లు వస్తాయి. 5 కోట్లు వస్తే 2.5 కోట్లు అయితే థ్యాంక్ యూ. హనుమకొండ జిల్లా నడికుడ మండలం ముస్త్యాలపల్లి స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్ పై వెళుతున్న యువకుడి డివైడర్ పై పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. అదే దారిలో భూపాలపల్లి బహిరంగ సభకు వెళ్తున్న బండి సంజయ్ క్షతగాత్రుడిని చూసి తన కాన్వాయ్ ఆపి అనుచరులతో కలిసి బాధితుడికి సపర్యలు చేశారు. ఆటోలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ఏం పేరు ఇగునూరు పవన్ పులుకుతాడు కదా పులుకుతా ఫోన్ చేస్తానా పవన్ ఏంటి క్యాష్ పోయిందో అనిల్ ఒక్కడే ఉన్నాడు.
అంతేగాని అంత పెద్ద ఏమైతే కాదు. వరం కొట్టాడు. చేసిన వాళ్ళలో చెప్తున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఇందుకు ఉదాహరణ పటాన్చెరు నియోజకవర్గంలోని అత్యధిక గ్రామ పంచాయతీలకు జిల్లా రాష్ట్ర స్థాయి అవార్డులు రావడమేనని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండల పరిషత్ అధ్యక్షురాలు సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన తన ఏర్పాటు చేసినటువంటి మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పటాన్చెరు సభలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామ పంచాయతీకి 15 లక్షల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. ఎన్నికల కోడ్ వచ్చేలోపు ప్రతి పైసా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలు మనపై నమ్మకంతో గురుతర బాధ్యత అప్పగించారని వారి ఆంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో యువత మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎక్సైజ్ మరియు పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి డ్రగ్స్ రాకాసిని తరిమి కొట్టాలని ఆదేశించారు. ఏదైతే ఫోటో షూటింగ్ జరిగిందో అది రాష్ట్రం మొత్తం ప్లే అవుతుంది. దానికి కారకులు ఎవరంటే మనకి మన మండలంలో రుద్రారం గ్రామ పంచాయతీ, రుద్రారం గ్రామ సర్పంచ్ గారు. అక్కడ పెళ్లి జరిగినట్టే పెళ్లి చేశారు, బాగానే చేశారు. 3 days బాగా కష్టపడి చేశారు సార్. ఆ విధంగా ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు సంపాదిస్తున్నారు. ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందిన 3 గ్రామ పంచాయతీలు గౌరవ ఎమ్మెల్యే గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు సన్మానించడం జరుగుతుంది. అన్ని ఫండ్స్ కూడా మనకి ఏప్రిల్ 2023 వరకు అన్ని క్లియర్ అయినాయి. దయచేసి ఎవరైనా మన కాంట్రాక్టర్ ఎవరైనా కావాల్సి చెప్తే కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. అదే మరి మనకి ఏప్రిల్ వరకు మొత్తం పేమెంట్ అయిపోయింది. గవర్నమెంట్ దగ్గర ఎలాంటి పెండింగ్స్ లేవు. ఓన్లీ ఉన్నది మే అండ్ జూన్. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకి మన తెలంగాణ రాష్ట్రం 6 నుంచి 9 సంవత్సరాలు దాటి 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సమయంలో గౌరవ సర్పంచులు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకి 2వ తారీఖు నుంచి నిన్న 22వ తారీఖు వరకు ఈ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు జరిగే చెరువుల పండుగ అని, పల్లె ప్రజల దినోత్సవం అని, మంచినీళ్ళు ఫౌండేషన్ స్టోన్ వేశారు మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి. ఇది చాలా బాగా అయింది ఈ ప్రోగ్రామ్కి. అండ్ అన్న స్పెషల్ కంగ్రాచులేషన్స్ మీకు. ఎందుకంటే నిన్న కేసీఆర్ గారు స్టేజ్లోనే చెప్పారు 3వసారి కూడా మీరు గెలిపియాలి అని, అలానే బీఆర్ఎస్ని ఆశీర్వదించాలని. అదే కాకుండా మనం అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మన కేసీఆర్ గారికి. ఎందుకంటే ప్రతి గ్రామానికి స్పెషల్ ఫండ్ ఇచ్చారు 15 lakhs. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా అవసరము, ఎందుకంటే ఫండ్స్ కావాలి, ఇంకా అభివృద్ధి చేయాలి మన గ్రామాలు అంటే. అండ్ స్పెషల్గా ఇప్పుడు మనకి ఇది ఇంకొక 3 monthsలోనే మనకి ఎలక్షన్ కోడ్ రావచ్చు. అందుకని మనం అందరినీ మన ఎంపీడీఓ గారు చెప్పినట్టు ఈ 15 lakhsకి కూడా వర్క్స్ మనం తొందరగా ఇస్తే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. అదే కాకుండా మన కంటి వెలుగు ప్రోగ్రామ్ 86 రోజులు మనం
ప్రతి గ్రామంలో సక్సెస్ఫుల్గా చేసినందుకు ప్రతి గ్రామ సర్పంచ్ గారికి అక్కడ ఉన్న ఆశా వర్కర్ని ఇవన్నీ మనం సాధించగలుగుతున్నామంటే అందరి సహకారం వల్లనే అవుతుంది. ఇది ఒక్కటే కాదు, మళ్ళీ స్టేట్లో కూడా మనకి బయోడైవర్సిటీ అవార్డు కూడా వచ్చింది మన పటాన్చెరు మండలానికి. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే అందరి కృషి ఒక పక్కన ఉంటే మన ఎమ్మెల్యే గారిది మాత్రం ఒక స్పెషల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది దీనికి. ఎందుకంటే మనం జిల్లాలో చూసాము, ఏదైనా అడిగితే రాగి జావా అనే ఒక కొత్త మనము ఇప్పుడు పాఠశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి మనం గవర్నమెంట్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు చూసుకుంటే మనము మొన్న నందిగామలో జరిగిన దాంట్లో మనం ఇది ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ నుంచి ప్రతి ఒక్క సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ ప్రతి ఒక్కరు వారి సహకారం అందించారు. ప్రతి విలేజ్లో మేము కొన్ని విలేజెస్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ చెరువుల పండుగ కానివ్వండి, హరితోత్సవం కానివ్వండి, మరి మన ఊరు మరిబడి కార్యక్రమం కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క దాంట్లో సర్పంచ్లు ఇలా ప్రతి ఒక్కరు వారి సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసి నిన్ననే మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. మన కేసీఆర్ చేతుల మీదుగా 200 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇనాగ్రేషన్ పటాన్చెరులో అవ్వడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా మన ఈ దశాబ్ది ఉత్సవాల్లో మనం న్యూట్రీ కిట్ అనేది మనము ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. అది ఎవరైతే గర్భవతులు ఉంటారో వారికి రెండు విడతలుగా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎంపీపీ గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇంత చక్కగా సాఫీగా సంతోషంగా సర్వసభ సమావేశం జరుగుతుందంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎప్పటికప్పుడు ప్రజల దగ్గర ఉన్న స్థానిక సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నేను జనరల్ బాడీని మాట్లాడతాను ఆలోచన తప్పు. అది ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకుంటూ పోతే అన్నీ తడిసి మూట కావుగా ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతుంది. కాబట్టి అధికారులు అంతా ఎప్పటికీ అందుబాటులో ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు అందుబాటులో ఉంటారు. ఎంపీడీఓ ఉంటాడు, జడ్పీటీస్ ఉంటారు, ఎంపీపీగా ఉంటారు, మేము ఉంటాం. సమస్యను అనేది మూలకు పడేయద్దు. ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోతే అన్నీ తడిసి మూట లెక్క కావాలి. కాబట్టి ఇంత సాఫీగా నడుస్తుందంటే ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను 95 నుంచి దీని సంబంధాలు ఈ మండలంతో 95 అంటే ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు 28 సంవత్సరాలు. 95లో ఎంపీటీసీ. ఆ విధంగా ఈ మండల్లో సర్వసభ సమావేశం అయితే ఇంక్లూడింగ్ పొటెన్షియల్ ఉంటుండే. బయట ఒక 500 మంది 600 మంది వచ్చి సూతూరు దర్వాల కిటికీలోకి వెళ్ళి పేద లొల్లి అంటే క్వశ్చన్లు పెద్ద తోపులు ఉండే సర్పంచులు, ఎంపీటీసీలు పెద్దలు. ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచాలని, అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ధర్నా చేశారు. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 సంవత్సరాల కాలంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్కటి పరిష్కారం చేయలేదని, అందులో భాగంగా 100% ఉన్న బడ్జెట్ను 60% తగ్గించి మొత్తంగా అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచడం లేదని దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేస్తే 2018లో టీచర్లకు 1500, హెల్పర్లకు 750 రూపాయలు, మినీ వర్కర్లకు 1250 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెంచిందని తెలిపారు. సంబంధించి ఈ ముఖ్యమైన కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఇప్పుడు మనం అంబేద్కర్ శిరోత్సవం కార్యక్రమం చేస్తాను. కాబట్టి ముందుగా సుఖ్యాతకు స్వాగతం పలుకుతూ పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముందుగా వెంకటమ్మ గారిని వచ్చి జయలక్ష్మి గారికి పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇక్కడ చూడు మా పట్నం. ఓకే. అదేవిధంగా రాష్ట్ర జాత బృందానికి చంద్రకళ గారు చంద్రకళ పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షురాలు పుష్పలతకు భారతమ్మ గారు పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి భారతమ్మ గారికి
మాసమ్మ పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. పార్వతి గారికి, అట్లాగే నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న మీకందరికీ మద్దతు తెలియజేయడానికి వచ్చిన అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ఆఫీస్ డైరెక్టర్ శారద గారికి, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షురాలు పుష్ప గారికి, సిఐటియు అధ్యక్ష కార్యదర్శులకు, అంగన్వాడీ నాయకత్వానికి, అట్లాగే 5వ నాయకులకు అందరికీ ఎత్తున పోరాటం చేయాలి, ప్రచారం చేయాలని మన అంగన్వాడీ ఆల్ ఇండియా కమిటీ పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా ఈ నెల 16వ తేదీన ఆదిలాబాద్ లో ప్రారంభించాం జాతాని. ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, ఈ రోజు మీ జిల్లా అయిపోతే ఉమ్మడి మహబూబ్ నగర్, వికారాబాద్ ఇవన్నీ కూడా తిరుగుకుంటూ ఈ జాతా వచ్చింది ఇక్కడికి. రేపు నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి వరంగల్, తర్వాత హైదరాబాద్, రంగారెడ్డిలో ముగించబోతున్నాం. మరి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మనం అడుగుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు మన డిమాండ్స్ పెట్టాం. ముఖ్యంగా ఐసీడీఎస్, ఇప్పుడు మనకు జీతాలు పెరగాలన్నా, టీఏడీఎల్ రావాలన్నా, పెన్షన్ రావాలన్నా, ఉద్యోగ భద్రత కావాలన్నా, మన పెండింగ్ బిల్లులు రావాలన్నా, ఇంకా అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు కావాలన్నా ముఖ్యంగా మనకు ఐసీడీఎస్ లో బడ్జెట్ ఉండాలి. ఆ బడ్జెట్ ఉంటేనే మన సమస్యల పరిష్కారం అవుతాయి. కానీ ఈరోజు ఢిల్లీలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం గత 9 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. తను అధికారంలో ఉన్న ఈ 9 సంవత్సరాల కాలంలో మన సమస్యలు ఒక్కటంటే ఒకటి కూడా పరిష్కారం చేయట్లేదు. మనం బడ్జెట్ పెంచాలని మనం అడుగుతుంటే ఆయన బడ్జెట్ పెంచకపోగా 60% తగ్గించిన దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. మరి 60% బడ్జెట్ ఉంటే 100 రూపాయలు ఖర్చు అయితే 60 రూపాయలు ఇస్తున్నాడు ఆయన. ఎట్లా నడుస్తుంది ఐసీడీఎస్? అసలు నడిచే అవకాశమే లేదు. మరి మిగతా 40% ఎవరైనా కలుపుతున్నారా? రాష్ట్రం కలుపుతుందా అంటే రాష్ట్రం కలపట్లేదు. రాష్ట్రం ఏమంటుందంటే మా కేంద్రమే ఇవ్వట్లేదు, మేమేం చేయాలని రాష్ట్రం అంటుంది. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? ఈ 40% బడ్జెట్ భారం ఎవరి మీద పడుతుందంటే అది ఎవరి మీద పడుతుందంటే మన మీద, అంగన్వాడీ ఉద్యోగుల మీద పడుతుంది. అందుకే 2017 నుండి మనకు టీఏడీఏ లేవు. మన జీతంలో నుంచి మనం టీఏడీఏ ఖర్చులు పెట్టుకుంటున్నాం. 2018లో కేంద్రం పెంచిన జీతం ఇప్పటి వరకు మనకు రావట్లేదు. అట్లాగే అనేక సౌకర్యాలు ఇంక్రిమెంట్ ఖర్చేశారు, ఇన్ఛార్జ్ ఎలవెన్సులు లేవు, పక్కా భవనాలు లేవు, ఎప్పుడో కట్టిన బిల్డింగ్లకు రిపేర్ లేదు, వాష్రూమ్ లేదు, మంచినీటి నల్ల సౌకర్యం లేదు, కరెంటు లేదు, ఫ్యాన్ లేదు, టేబుల్ లేదు, కుర్చీలు లేవు, డబుల్ సిలిండర్ లేవు. ఈ రకంగా మనం చూస్తే మనం ప్రాజెక్టు మీటింగ్ పోతే ఒక హాల్ గతి లేదు, ఒక వాష్రూమ్లు ఉంటున్న పరిస్థితి లేదు, సెక్టార్ మీటింగ్ జరిగితే ఒక హాల్ ఉండట్లేదు, వాష్రూమ్ల సౌకర్యం ఉండట్లేదు. ఈ రోజు ఆరోగ్య లక్ష్మి కూరగాయలు కూడా మన ఇంటికి తీసుకెళ్లి వారానికి ఒకసారి అంగట్లో కొనుక్కొని మన ఇంటికి తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టి రోజు బస్తలలో మోసుకొని పోయి మనం కూర వండుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్ లో పెడితే ఎండిపోతాయి కాబట్టి. అందుకని కరెంటు బిల్లు కూడా ఎవరి మీద పడుతుందంటే అంగన్వాడీ ఉద్యోగుల మీద పడుతుంది. ఈ రకంగా మొత్తంగా చూస్తే నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మనం పెట్టిన ఖర్చులన్నీ తీస్తే నారాయణపేట జిల్లా దామర్గిద్ద మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షలు ఇవ్వాలని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ గోపాల్, కో కన్వీనర్ వెంకటరామరెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నారాయణపేట జిల్లాలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని అన్నారు. ఎర్ర జెండా పోరాట ఫలితంగా ప్రభుత్వం దిగి వచ్చి అర్హులైన పేదలకు ఇంటి స్థలం ఉన్న వారికి 3 లక్షలు ఇస్తామని ప్రకటించారని అన్నారు. కానీ 3 లక్షలతో ఇంటి నిర్మాణం జరుగుతుందా అని ప్రశ్నించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి 15 లక్షలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్లిస్తామని మోడీ
ప్రభుత్వం హామీ ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, 10 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వంతో నువ్వు కొట్లాడు, మరి కొట్లాడి తెలంగాణనే సాధించిన పెద్ద తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక జిల్లా కన్వీనర్ ఈరోజు దామరగిద్ద మండల కేంద్రంలో గత వారం రోజుల నుంచి ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల సమస్యపై సర్వే చేయడం జరిగింది. పెద్ద ఎత్తున గ్రామాల్లో గత 10 ఏళ్లుగా ఇల్లు మంజూరు కానందున ఒక గదిలో 3-4 కుటుంబాలు నివాసాలు ఉంటున్న విషయాలు మా దృష్టికి వచ్చాయి. ఇప్పుడైనా ప్రభుత్వం మరి అర్హులందరికీ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే కొత్తగా ఏదైతే చెప్తున్న గృహలక్ష్మి పథకంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పథకం గతంలో ప్రకటించినట్టుగా డబల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంగా ఉండాలి తప్ప మరి 3 లక్షల పథకం అనేది గతంలో ఇందిరమ్మ ఇళ్లని పూర్తి చేసే విధంగా ఉంటుంది తప్ప ఈరోజు కేసీఆర్ ప్రకటించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏ రకంగానూ సాధ్యం కాదు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు మరి ఆ రోజు ప్రకటించినప్పుడు 5 లక్షలకు నిర్మాణం అయ్యే ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఈరోజు 15 లక్షలు అయితే తప్ప ఆ ఇల్లు నిర్మాణం పూర్తయ్యే అవకాశం లేదు. కాబట్టి సొంత స్థలాలు ఉన్న వాళ్ళకైనా స్థలాలు లేని వాళ్ళకు కోరుట్ల పట్టణంలోని మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా సంగమయ్య ఫంక్షన్ హాల్లో బీజేపీ సీనియర్ కార్యకర్తలతో ఎంపీ ధర్మపురి అరవింద్ సమావేశమయ్యారు. సీనియర్ బీజేపీ కార్యకర్తలు ఇప్పుడున్న యువకులకు దిశానిర్దేశం చేయాలని సూచించారు. కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయాలని కోరారు. వ్యక్తిగతంగా కాకుండా పార్టీ పరంగా పనిచేయాలని, వక్తలతో కాకుండా సంబంధం లేకుండా ప్రతి బీజేపీ కార్యకర్త పార్టీ కొరకే పనిచేయాలని పిలుపునిచ్చారు. నేను 1974 నుంచి ఉన్నాను. ఈ ఆర్ఎస్ఎస్ జెండా వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు జెండా ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా ఇదైంది. అప్పుడు మా విజయ్ గారు అధ్యక్షుడు అద్వాని గారు అందరూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. నేను మొట్టమొదటి బీజేపీ మిట్పల్లి నియోజకవర్గం సెక్రటరీగా పనిచేశాను. అయితే అప్పుడు మామూలు చిన్నయ్య గారు నుండి అధ్యక్షుడుగా కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన వేదికను అలంకరించిన పెద్దలు, మన నిజామాబాద్ పార్లమెంట్ ముద్దుబిడ్డ, మన అందరి హృదయ నేత ధరంపురి అరవింద్ గారికి, మరియు పల్లా గంగారెడ్డి గారికి, మరియు మోరపల్లి సత్యనారాయణరావు గారికి, వివిధ క్షేత్రాల పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, అలాగే అందరికంటే ముఖ్యమైన మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన సీనియర్ నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొట్లాడి పదవులకు రాజీనామా చేసి ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా కొట్లాడుతూ ప్రాణత్యాగం చేసిన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి ఇవాళ నివాళులు కూడా అర్పించడం జరుగుతుంది. ఇవాళ
ఆ రోజు పడ్డ బీజం, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదానంతో పడ్డ బీజం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనందరికి కూడా అది ఆ కళ ఇలా నెరవేరింది. ఏ కళకైతే బీజం పడిందో ముఖర్జీ గారి నేతృత్వంలో, మోదీ గారి నేతృత్వంలో ఆ కళ నెరవేరడం జరిగింది. ఆర్టికల్ 370ని మనం ఇవాళ రద్దు చేసుకోవడం జరిగింది. అదే రకంగా యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చే లక్షణాలు మెండుగా కనబడతా ఉన్నాయి. అదే రకంగా ఈ సీనియర్ నాయకులలో చాలా మంది కూడా కరసేనకు పోయి నేను నమస్కరించి నేను కార్యకర్తలు చాలా ఉద్యోగంగా నేను నమస్కరిస్తున్నాను. మన పూర్వవైభవం తెచ్చే విధంగా ఇవాళ కార్యకర్తలు చూస్తుంటే నాకు చాలా ఉత్సాహంగా ఉంది. బీజేపీ కార్యకర్త అంటే ఎదుట కార్యకర్తల 10 మందికి 10 సభ్యులకు మన ఒక సభ్యుడు ఉంటే జవాబు ఇవ్వగలుగుతాడు. ఒకరి సొమ్మునే కార్యకర్త కాదు, లంచబడడానికి ముందుకునే కార్యకర్త కాదు. ఏదైనా మెట్పల్లిలోని కట్లకుంట గ్రామానికి చెందిన బెరుదు రాజులక్ష్మి శస్త్రచికిత్స నిమిత్తం అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కాగా మెట్పల్లి ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఉదయ్ కుమార్ వారు రక్తదానం చేసి ప్రాణాలు నిలబెట్టారు. సార్ ఇది మన ఎమ్మెల్యే 500లో మనం వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాం సార్. అవి అక్కడ మన ఒక్కసారి చూడే అన్నా ఇబ్బంది కూడా చెప్పండి. ఇంతకుముందు తీసుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మల్కాజిగిరిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన. గౌతమ్ నగర్ డివిజన్లోని ఐఎన్ నగర్లో ప్రజా సమస్యలపై ఆరా. మానవత్వం చాటుకున్న బండి సంజయ్. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలింపు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న పటాన్చేరి ఎమ్మెల్యే గూడెం మెహబాల్ రెడ్డి. ఎన్నికల కోడ్ వచ్చేలోపు ప్రతి పైసా సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచన. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.